కూడా అర్థం కావట్లా. ప్రీ పోల్ అంటారు, పోస్ట్ పోల్ అంటారు, ఎగ్జిట్ పోల్ అంటారు, మూడ్ ఆఫ్ ది స్టేట్ అంటారు, మూడ్ ఆఫ్ ది నేషన్ అంటారు. అంటే ఏదైనా ఒకటే, అన్నిటి మీద జరిగేది అదే. ఎవరు దోచిన పేరు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ మీద? విపరీతం. అసలు ఫలితాల కంటే వీటి మీద, ఎగ్జిట్ పోల్స్ మీద ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది, ఉత్కంఠ? ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఎలక్షన్స్ ముందు వరకు ఎన్ని సర్వేలు వచ్చినా, ప్రీ పోల్ సర్వేలు అవి ఇవి అని చెప్పినా ఎవరికి ఏ ఆశ్చర్యం అయితే ఉండదు. ఎందుకంటే దాని మీద ఎవరికి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటారు. మేము గెలుస్తామా, ఓడుతామా, మా పార్టీ పరిస్థితి ఏముంది, క్యాండిడేట్ మీద ఎలా ఉన్నారు ఏంటనే చేస్తారు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాక ఆల్మోస్ట్ 21 రోజులు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండి ఎగ్జిట్ పోల్ అనే దాని మీద ఆలోచనకు వచ్చేటప్పుడు కొంచెం అందరికీ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అనేది ఆ రోజు పోలింగ్ జరిగిన వెంబటనే బయటకు వస్తే అది వేరు. 21 రోజులు గ్యాప్ వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రతి ఒక్క అభ్యర్థికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాతావరణం కూడా చాలా సర్వే ఏజెన్సీలు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాయని చెప్పడం, కొన్ని సర్వే ఏజెన్సీలు కూటమికే మొగ్గు చూపడం, అంటే ఒక టెన్షన్ వాతావరణం, ఒక అటెన్షన్ తో కూడిన పోలింగ్ కూడా జరిగింది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ కూడా మీరు చూస్తే అత్యధికమైన పోలింగ్ పర్సంటేజ్ కూడా పోల్ అవడం అనేది ఏంటంటే చాలా మందికి కూడా ఏంటంటే అసలు మనం ఏంటి, మన నియోజకవర్గంలో గెలుస్తున్నామా లేదా అనేది ఒక అపోహలు కూడా స్టార్ట్ అయినాయి. ఈ కన్ఫ్యూజన్ అంతా స్టార్ట్ అవడానికి కారణం ఏంటి అని అంటే ఈ సర్వే ఏజెన్సీలు, క్రెడిబిలిటీ లేని సర్వే ఏజెన్సీలు, క్రెడిబిలిటీ లేని వ్యక్తులు మార్కెటింగ్ కోసం జనరల్ గా. థ్యాంక్స్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా డిబేట్ సెంట్రల్ ఐడియానే అది. ఇవాళ ఊరు పేరు లేని, లేకపోతే ఏమాత్రం సిగ్నిఫికెన్స్ లేని, లేకపోతే బాధ్యత లేని సంస్థలు లేకపోతే వ్యక్తులు చేసే ఈ నంబర్ గేమ్ వల్లనే జనంలో ఈ టెన్షను, గుండెకి చచ్చిపోయేలా ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. అదే నేను అనేది. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే సమాజానికి మేలు జరుగుతుందా లేదా పక్కన పెడితే, అభ్యర్థులు కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల దగ్గరికి కూడా కొన్ని ఫోన్లు వెళ్ళి, సార్ మీ నియోజకవర్గంలో మేము సర్వే చేస్తున్నాం, మీరు మాకు ఎంత పే చేస్తారు, సో ఏంటి అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ కన్సల్టింగ్ ఏజెన్సీస్ అనేవి ఒక డేటాస్ వరకు ప్రొవైడ్ చేసే వరకు లిమిట్ అయి ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళు పొలిటికల్ డెసిషన్ మేకర్స్ గా తయారవడం కూడా ఏంటంటే కొంత క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. మీరు ఒకనొక టైంలో ఆశ్చర్యకరమైన వాతావరణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీములు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు హైర్ చేసుకున్న షో టైమ్ కన్సల్టింగ్, రాబిన్ శర్మ, శాంతమూర్తి, కిందనున్న వాళ్ళ ఎంప్లాయీస్ కి కూడా అభ్యర్థులు, సార్ మీకు ఎంతో కొంత ఇస్తాం, మా రిపోర్టులు మేనేజ్ చేయండి, మా సర్వేలు మేనేజ్ చేయండి అనే పరిస్థితి. అసలు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆ పార్టీ ప్రకటించాల్సి ఉన్నప్పుడు కానీ, ప్రకటించిన తర్వాత కానీ ఆ అభ్యర్థి మీద పూర్తి అవగాహన రావడానికి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పార్టీ కొంత సమయం కేటాయిస్తే పోయేదానికి బూటు వేసుకుని చెప్పి వాడు వెళ్ళి ₹1,00,000 జీతం తీసుకుని నువ్వు ఇదంటా అంటే ఇందులో బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కూడా తయారైనాయి. సో ఈ విధంగా ఖచ్చితత్వమైన సర్వేలు, ఖచ్చితత్వమైన రిపోర్ట్లు అనేవి పార్టీ అధిష్టానాలకి వెళ్తున్నాయనేది డౌట్. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఏంటంటే పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతుంటారు, అన్నా ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి, శ్రీకాకుళంలో ఎలా ఉంది, నెల్లూరులో ఎలా ఉంది, ప్రకాశంలో ఎలా ఉంది. నేను